హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనే మీ గుండు. ఈరోజు మన రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది. ఎందువల్లంటే మన వైసీపీ పార్టీకి కార్యకర్తలు మంచి బలమైన గ్యాదరింగ్ కూడా ఓడిపోయి 11 స్థానాలకే పరిమితం అయిపోయిందంటే దానికి ముఖ్య కారణం ఎవరో కాదు, ఈ వైసీపీ పార్టీ వెనకాతల ఎవరైతే ప్రముఖ నాయకులు అనేది చెప్పుకుంటూ తిరుగుతున్నారో, పేరు నాని కానీ, కొడాల నాని కానీ, రోజా గారు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, దువ్వాడ శ్రీనివాసరావు కానీ, జోగు రమేష్ కానీ, ఇలా ఆడే మాట తీరు అస్సలు రాష్ట్ర ప్రజలు ఎవరికి నచ్చలేదు. ఇది ఒక పార్టీకి ఒక విధంగా మైనస్ పాయింటే. ఇప్పుడు లేటెస్ట్గా నేను మొన్న ఒక వీడియో ఒకటి చూసాను. ఆ వీడియో ఒకటి వేసి మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా చూడండి ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా కనీసం మీడియా ముందు ఉన్నప్పుడు, కార్యకర్తలు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలని కనీస బాధ్యత కూడా లేదు. జగన్ గారిని మ్యాక్సిమం ఆలకిచ్చారు మీరు. జగన్ గారు ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు? ప్రజల్లోకి వచ్చి ఎలా మాట్లాడతారు? మన వైసీపీ ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది తప్ప కానీ వీళ్ళ వల్ల వైసీపీకి పావలా ఉపయోగం లేదు. వీళ్ళ ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ మీద ఫోకస్ పెడతారు. ప్రజల మీద ఫోకస్ ఎక్కడ పెడుతుండ్రు? ప్రజా సమస్యల గురించి వీళ్ళు ఎక్కడ పోరాడుతుండ్రు? అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజలతో ఉండి, ప్రజలతో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఎందుకు 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా గెలిచారు? ప్రజా సమస్యలు ప్రజలతో ఉండబట్టే కదా 2 సార్లు భారీ మెజార్టీతో గెలిపించారు. అది లాస్ట్ టైం వైసీపీ పార్టీ ఎప్పుడైతే గెలిచారో వాళ్ళు అసలు జనంలోకి రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి ఇది చేస్తే ఉపయోగం ఏముంది? ఎవరైతే నాయకులు ప్రజలతో, ప్రజా సమస్యల మీద ప్రజలతో కలిసిమెలిసి ఉంటారో వాళ్ళు కన్ఫర్మ్గా గెలుస్తారు. కానీ ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ మళ్ళీ పుంజుకోవాలనుకుంటే కొంతమంది చాలామంది పనికిరాని నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ ఏరేసి కొత్త నాయకుల్ని ఎవరొస్తానని నింపితే మళ్ళీ కన్ఫామ్గా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గుండప్పర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.